Hey everyone, welcome back to the channel. I hope you are doing good. ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ లూప్స్ ఇన్ జావా. లూప్స్ అనేవి ఎందుకు యూజ్ అవుతాయంటే ఏదైనా ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ని ప్రతిసారి ఎగ్జిక్యూట్ చేయాలి అంటే రిపీటెడ్గా పర్ఫామ్ చేయాలి అన్నప్పుడు మనకి లూప్స్ అనేవి యూజ్ అవుతాయి. అంటే ప్రతిసారి ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ ప్రతిసారి రాయకోకుండా ఒక సర్టెన్ రేంజ్ ఇచ్చేసి మనం ఆ టాస్క్ని రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. అందుకోసం లూప్స్ అనేవి యూజ్ అవుతాయి. మెయిన్గా జావాలో 3 టైప్స్ ఆఫ్ లూప్స్ ఉంటాయి. ఫస్ట్ లూప్ వచ్చేసి ఫర్ లూప్, సెకండ్ది వచ్చేసి వైల్, థర్డ్ వచ్చేసి డూ వైల్. ఈ వీడియోలో అయితే ఫర్ లూప్ చూసేద్దాం. వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫర్ లూప్ అంటే ఏంటంటే సపోజ్ ఒక టాస్క్ని ఎన్నిసార్లు పర్ఫామ్ చేయాలి అనేది మనకు ముందే తెలిసినప్పుడు ఫర్ లూప్ అనేది యూజ్ చేస్తాం. ఫర్ సపోజ్ మనకు స్పెసిఫిక్ టాస్క్ ఇచ్చారు. ఏం టాస్క్ అంటే ఒక నేమ్ని 5 టైమ్స్ ప్రింట్ చేయాలి. అంటే ఇక్కడ మనకు 5 టైమ్స్ అనేది ఎగ్జాక్ట్గా మనకు తెలిసింది. ఇలా మన టాస్క్ని ఎన్నిసార్లు పర్ఫామ్ చేయాలి అనేది మనకి ఎగ్జాక్ట్గా తెలిసినప్పుడు మనం ఫర్ లూప్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా? ఫర్ లూప్ ఈజ్ యూజ్ వెన్ వి నో సారీ వెన్ వి నో నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ షుడ్ వి నీడ్ టు పర్ఫామ్. అర్థమైంది కదా? ఇప్పుడు ఫర్ లూప్ యొక్క సింటాక్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చూద్దాం. ఫర్ లూప్ స్ట్రక్చరు సింటాక్స్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ వచ్చేసి ఫర్ అనేది ఉంటుంది, అన్ని స్మాల్ కేజెస్ అంటే స్మాల్ లెటర్స్లో ఉంటుంది. దాని తర్వాత పారంథసిస్ స్టార్ట్ అవుతుంది. ఈ పారంథసిస్లో 3 ఫేజెస్ అనేవి ఉంటాయి. ఫస్ట్ ఫేజ్ వచ్చేసి ఇనిషియలైజేషన్ ఫేజ్ ఉంటుంది, సెకండ్ ఫేజ్ వచ్చేసి కండిషనల్ ఫేజ్, థర్డ్ది వచ్చేసి ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఫేజ్. ఈ ఇనిషియలైజేషన్ ఫేజ్లో ఏం జరుగుతుంది అంటే మనం మనం మన టాస్క్ని ఎక్కడి నుంచి పర్ఫామ్ చేయాలి అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి దాన్ని అంటే బిగినింగ్ పాయింట్, ఆ బిగినింగ్ పాయింట్ని ఇనిషియలైజేషన్ అంటాం. ఈ సెకండ్ ఫేజ్ ఏంటంటే కండిషనల్ ఫేజ్ అంటాం దీన్ని. ఈ కండిషనల్ ఫేజ్లో ఒక కండిషన్ ఏ కండిషన్ అయినా ఎవాల్యుయేట్ చేయడానికి యూజ్ అవుతుంది. అంటే సపోజ్ మనం లూప్ ఎగ్జిక్యూట్ అవ్వాలా వద్దా అనేది ఇక్కడే డిసైడ్ అవుతుంది. దీన్ని ఎంట్రీ కంట్రోల్ ఫేజ్ అని కూడా అంటాం. నెక్స్ట్ ఫైనల్ వన్ థర్డ్ ఫేజ్ వచ్చేసి ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఫేజ్ అంటాం. ఈ ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఫేజ్లో ఏం జరుగుతుందంటే మనం ఇనిషియలైజ్ చేసి ఉంటాం కదా ఒక వాల్యూ, సపోజ్ మనం జీరో అనే వాల్యూ సపోజ్ జీరో నుంచి స్టార్ట్ చేస్తాం. జీరో నుంచి స్టార్ట్ చేసిన తర్వాత మన టాస్క్ సపోజ్ 5 టైమ్స్ పర్ఫామ్ చేయాలి. అండ్ అలాంటప్పుడు ఇంక్రిమెంట్ అనేది యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మనం 5 ఇటరేషన్స్ పర్ఫామ్ చేయాలి. ఇలాంటి కేసెస్లో ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ అనేవి యూజ్ అవుతాయి మనకు. ఈ రెండు ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ అనేది సంథింగ్ బిట్ కన్ఫ్యూజింగ్గా ఉంటుంది మీకు. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీకు ఒక క్లియర్ ఐడియా అండ్ క్లియర్ పిక్చర్ అనేది వస్తుంది. నెక్స్ట్ అయితే ఫర్ లూప్ వర్కింగ్ చూసేద్దాం. ఫర్ లూప్ వర్కింగ్ ఎలా ఉంటుంది అంటే ఇక్కడ స్టార్ట్ ఉంది కదా, స్టార్ట్ అవుతాం. ఇప్పుడు స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు ఇనిషియలైజేషన్ ఫేజ్ ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశా కదా, ఫేజ్ని స్టార్టింగ్ పాయింట్ అంటాం. ఈ స్టార్టింగ్ పాయింట్లో మనం ఎక్కడి నుంచి టాస్క్ని పర్ఫామ్ చేయాలి, స్టార్ట్ చేయాలి అనేదాన్ని ఇక్కడ డిసైడ్ చేస్తాం. డిసైడ్ చేసిన తర్వాత సెకండ్ ఫేజ్ అంటే కండిషన్ చెకింగ్, కండిషనల్ ఫేజ్ అని చెప్పారు కదా, దాన్ని ఇక్కడ కండిషన్ చెకింగ్ అని రాసా. కండిషన్ చెకింగ్లో ఏమవుతుంది అంటే మనం ఇచ్చిన కండిషన్ ఎవాల్యుయేట్ చేసి అది ట్రూవా ఫాల్సా అనేది ఇక్కడ ఇది చెప్తుంది, ఇది డిసైడ్ చేస్తుంది ఈదర్ ఫర్ లూప్ బాడీలోకి వెళ్ళాలా వద్దా అనేది. ఓకే, సపోజ్ అది ట్రూ అయింది అనుకోండి కండిషన్, ఫర్ లూప్ దీని స్టేట్మెంట్ ఉంది కదా, ఈ స్టేట్మెంట్స్ అన్ని ఆ లూప్ బాడీలో ఉంటాయి. వన్స్ అది ట్రూ అయింది అనుకోండి ఆ కండిషన్, ట్రూ అయిన తర్వాత లోపల ఉన్న మొత్తం స్టేట్మెంట్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి. క్లియర్గా స్టేట్మెంట్స్ అన్ని ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మన థర్డ్ ఫేజ్ పర్ఫామ్ అవుతుంది. ఏంది థర్డ్ ఫేజ్? ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఫేజ్ వల్ల అది ఆ ఫేజ్ తర్వాత ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఫేజ్ అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మనకు మళ్ళీ ఇనిషియలైజేషన్ ఫేజ్కి వెళ్ళదు. అది ఇనిషియలైజేషన్ ఫేజ్కి వెళ్ళకుండా కండిషన్ చెకింగ్ ఉంది కదా, ఆ కండిషన్ చెకింగ్కి వచ్చేసి మళ్ళీ చెక్ చేస్తుంది కండిషన్ ట్రూ ఆఫ్ ఫాల్స్. మళ్ళీ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మళ్ళీ థర్డ్ ఫేజ్కి వెళ్తుంది, ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ చేస్తుంది. అది మనం ఏది ఇచ్చింటే అది చేస్తుంది. దాని తర్వాత మళ్ళీ కండిషన్ చెక్ చేస్తుంది. ఇప్పుడు కండిషన్ చెక్ చేసినప్పుడు ఫాల్స్ అయింది అనుకోండి, అక్కడ లూప్ టర్మినేట్ అయిపోతుంది. ఇది ఫర్ లూప్ వర్కింగ్. ఎగ్జాంపుల్ అయితే చూద్దాం. ఎగ్జాంపుల్ ఏంటంటే ప్రింట్ నేమ్ ఫర్ 5 టైమ్స్. ఇప్పుడు ఈ ప్రాబ్లంకి ప్రోగ్రామ్ ఎలా రాయాలో చూసేద్దాం. ప్రోగ్రామ్ రాస్తాను, ఆ తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ int I equals to 0, I less than 5, I plus plus,
సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println ఏం పేరు ప్రింట్ చేద్దాం, మేక్ యూ బెటర్, మేక్ యూ బెటర్. ఇలా ఏ పేరైనా రాసుకోవచ్చు ఇందులో మనం. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా, జాగ్రత్తగా వినండి. ఇది ఉంది కదా, ఇక్కడ నుంచి ఈ సెమీకోలన్ వరకు ఉంది కదా, దీన్ని ఇనిషియలైజేషన్ ఫేజ్ అంటాం. అంటే బిగినింగ్ పాయింట్. ఎక్కడి నుంచి 0 నుంచి స్టార్ట్ చేస్తున్నాం, అంటే మనం 0th ఇటరేషన్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఇది బిగినింగ్ పాయింట్, ఇనిషియలైజేషన్ ఫేజ్, ఫస్ట్ ఫేజ్. ఓకేనా. సెకండ్ ఫేజ్ ఏంటి, ఇది, దీన్ని కండిషనల్ ఫేజ్ అంటాం. i<5 అని రాసా కదా, దీన్ని కండిషనల్ ఫేజ్ అంటాం. ఇందులో మన కండిషన్ ట్రూ అయితే ఇవి ఉన్నాయి కదా, ఇందులో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. అంటే ఇక్కడి నుంచి ఈ కర్లీ బ్రేసెస్ నుంచి ఈ కర్లీ బ్రేసెస్ వరకు మనం లూప్ బాడీ అంటాం, ఫర్ లూప్ బాడీ. అది మొత్తం ఇందులో ఏ స్టేట్మెంట్స్ అయితే ఉంటాయో ఆ స్టేట్మెంట్స్ మొత్తం ఎగ్జిక్యూట్ అవుతాయి మన కండిషన్ ట్రూ అయిన తర్వాత. నెక్స్ట్ ఈ ఫేజ్ ఉంది కదా, దీన్ని ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఫేజ్ అంటాం. ఇక్కడ ఏం చేస్తున్నాం, మనం ఇంక్రిమెంట్ చేస్తున్నాం. ఇంక్రిమెంట్ అంటే ఇంక్రీజ్ చేయడం, డిక్రిమెంట్ అంటే తగ్గించడం. అర్థమైందా. ఇలా i మైనస్ రాసా అనుకోండి, దీన్ని ఇలా i మైనస్ రాసా అనుకోండి, దీన్ని డిక్రిమెంట్ ఫేజ్ అంటాం. ఓకేనా, క్లియర్ కదా. ఇప్పుడు డ్రై రన్ చేద్దాం, ఈ ప్రోగ్రామ్ ఎలా రన్ అవుతుందో చూద్దాం. ఓకేనా. ఫస్ట్ ఏంటి, i = 0 కదా, i = 0. ఫస్ట్ 0 దగ్గర ఉన్నాం. 0 తర్వాత ఏం జరిగింది, నెక్స్ట్ ఇదేంటి, సెకండ్ ఫేజ్లోకి వెళ్ళింది. సెకండ్ ఫేజ్లోకి వెళ్ళిన తర్వాత ఏం చెక్ చేస్తుంది, ఇది i అంటే ఎంత, 0, 0<5. మనకి ఇప్పుడు ఏమైంది, కండిషన్ ట్రూ అయింది. కండిషన్ ట్రూ అయిన తర్వాత ఏం చెప్పా, ఈ స్టేట్మెంట్స్ ఉంటాయి కదా, ఈ స్టేట్మెంట్స్ ఫర్ లూప్ బాడీలో, అంటే ఈ లూప్ బాడీలో ఏముంటాయో ఆ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. దీని తర్వాత ఈ ఫేజ్ తర్వాత, సెకండ్ ఫేజ్ తర్వాత డైరెక్ట్గా ఇక్కడికి వెళ్ళకోకుండా ఈ ఫేజ్ అయిపోతూనే ఇందులో ఏ స్టేట్మెంట్స్ అయితే ఉంటాయో ఆ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకేనా. ఇవి ఎగ్జిక్యూట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఫేజ్ ఉంది కదా, థర్డ్ ఫేజ్ ఉంది కదా, ఈ ఫేజ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇందులో i++ ఎందుకు రాసామంటే మనం మన టాస్క్ని 5 సార్లు పర్ఫామ్ చేయాలి. ఇక్కడ ఎన్నిసార్లు, మనం 5 టైమ్స్ మన పేరుని ప్రింట్ చేయాలి. ఓకేనా. ఇంక్రిమెంట్ చేయాలి. ఇప్పుడు ఇంక్రిమెంట్ చేసిన తర్వాత ఏమవుతుంది, మళ్ళీ సెకండ్ ఇటరేషన్. ఇది ఫస్ట్ ఇటరేషన్ అయిపోయింది, సెకండ్ ఇటరేషన్. సెకండ్ ఇటరేషన్లో ఏమైంది, i = 1 అయింది. ఇప్పుడు i = 1 ఎలా అయింది, ఇక్కడ ఇంక్రిమెంట్ చేసాం మనం. ఓకేనా. ఇక్కడ ఇంక్రిమెంట్ చేసాం కదా, మీకు ఊరికి అర్థమయ్యేకి రాస్తున్నాను. ఇదేం కామెంట్లో రాస్తున్నాను కాబట్టి ఇది మీకు అర్థమయ్యేకి రాస్తున్నాను అంతే, ఈ సింటాక్స్ కాదు ఇది. ఓకేనా. సెకండ్ ఇటరేషన్లో ఏమవుతుంది, i = 1 అయింది. 1 అయిన తర్వాత మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ సెకండ్ ఫేజ్లోకి వస్తుంది. సెకండ్ ఫేజ్ ఏంటి, కండిషనల్ ఫేజ్, 1<5. ఇప్పుడు ఏమైంది, మళ్ళీ ట్రూ అయింది. మళ్ళీ ట్రూ అయిన తర్వాత ఏమవుతుంది, ఇంకొకసారి మన నేమ్ ప్రింట్ అవుతుంది. మళ్ళీ థర్డ్ ఇటరేషన్లో ఏమైంది, ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మళ్ళీ ఏం జరుగుతుంది, మళ్ళీ ఇంక్రీజ్ అవుతుంది. ఇంక్రీజ్ అయిన తర్వాత మళ్ళీ i వాల్యూ ఎంత, i = 2 అవుతుంది. ఇప్పుడు మళ్ళీ చెక్ చేస్తుంది కండిషన్ సెకండ్ ఫేజ్లో, 2<5 మళ్ళీ ట్రూ అయింది. మళ్ళీ ట్రూ అయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి ప్రింట్ అవుతుంది. ఇట్లా ఎన్నోసారి ప్రింట్ అయింది, థర్డ్ టైం పేరు ప్రింట్ అయింది. నెక్స్ట్ ఇలానే ఇంకా నెక్స్ట్ 2 ఇటరేషన్స్ కూడా. ఫోర్త్ ఇటరేషన్లో ఏం జరుగుతుంది, i = ఎంత అవుతుంది, 3 అవుతుంది. ఎందుకు, ఇక్కడ మళ్ళీ ఇంక్రిమెంట్ అయింది కదా, థర్డ్ ఫేజ్లో మళ్ళీ ఇంక్రిమెంట్ చేసాం. ఇంక్రిమెంట్ అయిన తర్వాత ఏం జరుగుతుంది, i వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది, i = 3 అయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తుంది, సెకండ్ కండిషనల్ ఫేజ్లో చెక్ చేస్తుంది, 3<5 ట్రూ. మళ్ళీ ఇంకొకసారి ప్రింట్ అవుతుంది. ఇప్పుడు ఏమైంది, 4 సార్లు ప్రింట్ చేసాం మేము, ఇంకా ఫిఫ్త్ టైంకి, ఫిఫ్త్ ఇటరేషన్లో ఏం జరుగుతుంది, ఇప్పుడు i వాల్యూ ఎంత, i = 3 కదా. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయింది. ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఏ ఫేజ్, థర్డ్ ఫేజ్ అంటే ఏది, i++. i ఇంక్రీజ్ అయింది. i ఇంక్రీజ్ అయిన తర్వాత ఏంది, i ఇంక్రీజ్మెంట్ అంటే i = 4 అయింది ఇక్కడ.
4 అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి, సెకండ్ పేజ్ చెక్ చేయాలి. సెకండ్ పేజ్ అయింది 4 లెస్ దాన్ 5, ఐ వాల్యూ ఎంత 4 లెస్ దాన్ 5, మళ్ళీ ట్రూ అయింది. ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఏమైంది, మళ్ళీ పేరు ప్రింట్ అయింది. ఇప్పుడు 5 ఇటరేషన్స్ అనేవి అయిపోయినాయి. మనకు 5 సార్లు నేమ్ ప్రింట్ అయిపోయింది. నేమ్ ప్రింట్ అయిన తర్వాత మళ్ళీ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఏమవుతుంది, 6th ఇటరేషన్ అనుకోండి, 6th ఇటరేషన్. ఇందులో ఏం జరుగుతుంది, ఇప్పుడు ఐ వాల్యూ ఎంత అవుతుంది, 5 అవుతుంది. ఇప్పుడు మళ్ళీ సెకండ్ పేజ్ చెక్ చేస్తుంది, 5 లెస్ దాన్ 5, కండిషన్ ఫెయిల్ అవుతుంది ఇక్కడ. ఓకేనా, కండిషన్ ఫెయిల్ అవుతుంది. ఈ కండిషన్ ఫెయిల్ అయినప్పుడు లూప్ అనేది టర్మినేట్ అయిపోతుంది. లూప్ ఉంది కదా, ఈ లూప్ టర్మినేట్ అయిపోతుంది. ఇక్కడ ప్రోగ్రామ్ ఎండ్ అవుతుంది. చూద్దామా, రన్ చేసి చూడండి, 5 టైమ్స్ మేక్ యూ బెటర్ అని ప్రింట్ అయింది. ఇలానే మీ పేరు కానీ ఏ స్టేట్మెంట్స్ అయినా కానీ మనం ప్రింట్ చేసుకోవచ్చు. ప్రతిసారి ఈ system.out.println అని 5 టైమ్స్ రాయకోకుండా మనం ఒక్కొక్కసారి ఒక లూప్ ఇచ్చేసి ఇలా స్టేట్మెంట్ ఇచ్చేస్తే ఇలా ప్రింట్ చేస్తుంది. ఇది అవుట్పుట్. ఓకేనా, అర్థమైంది కదా. ఇన్ కేస్ టాపిక్ మొత్తం మీకు అర్థమైనట్టుంటే ప్లీజ్ 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 ఒక లైక్ కొట్టండి. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఈ ఛానల్లో డిఎస్ఏ ప్లేలిస్ట్ లాంచ్ అవ్వబోతుంది, అది కూడా మన తెలుగులో. అందుకోసం ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. Until then, take care. Bye bye. We will meet in the next video.